కాళేశ్వరం నీళ్లు ఎత్తకపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గతంలో నిరాటకంగా వచ్చిన కరెంట్, సాగునీళ్లు, యూరియా, రైతు బంధు ఇలా అన్ని కోతలు తప్పడం లేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ కి పేరు వస్తోందనే అక్కసుతోనే కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం లేదని మండిపడ్డారు. రేపు ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోతే ఎన్టీపీసీలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోతుంది. హైదరాబాద్ కు మంచి నీళ్లుండే మళ్ళా ప్రజలు వలసలు పోతారు. దయచేసి ఆ పరిస్థితులు రావద్దు. తక్షణమే ప్రభుత్వం మోటార్లు ఒత్తాలే, నీళ్లు తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. నీళ్లు పోయినాయి, యూరియా పోయింది, కరెంటు పోయింది, రైతు బీమా పోయింది. ఒకటొకటి ఉడవీక్తా ఉన్నాడు. కండ్ల ముందు నీళ్లు పోతుంటే కిందికి జార విడుస్తున్నావు, ఎత్తుతలేవు. రేపు ఏర్పడే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం పెద్ద ఎత్తున చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నా. పాత రోజులు తెస్తా, ఇందిరమ్మ రోజులు తెస్తా అంటే గివ్యా మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా నీళ్ల కోతలు, మళ్ళా ఎరువులబ్బు తిప్పలు, గీగోసలు అవి నువ్వు తెచ్చేది. వేషిజాలొద్దు, దయచేసి నీళ్లు ఎత్తండి. కేవలం కేసీఆర్ కు పేరు వస్తుంది, బీఆర్ఎస్ కు పేరు వస్తుంది. ఇంతకాలం నువ్వు అబద్ధమాన్యమని, నీ దొంగ మాటలని ప్రజలకు అర్థమైతదనే నువ్వు మోటార్లు ఎత్తుతలేవు బిడ్డ. రైతులకు కూడా ఓపికకు హద్దుంటది. మరి వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తే జరగబోయే పరిణామాలకు బాధ్యత నీదే.